నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వార్తలు చదువుతుంది మీ మాధురి. ఆర్డీటీ ట్రస్ట్ సేవలకు అందరూ సహకరించాలి. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. హితకారిణి సమాజం పరిపాలన విభాగంలో లోపాలు ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 2027 గోదావరి పుష్కరాలకు ప్రతిష్టాత్మక ఏర్పాట్లు. కొవ్వూరు పరిధిలో సాంకేతిక బృందం పర్యటన. పేపర్ మిల్ కార్మికుల భారీ బైక్ ర్యాలీ. అండగా ఉంటామన్న అఖిల పక్షాల భరోసా. వలస కార్మికులకు కళ్లజోళ్లు, టోపీలు పంపిణీ. పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటీ చేస్తున్న అద్భుత సేవలు తనను ఎంతగానో కదిలించాయని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ సంస్థకు అందరూ సహకరించాలని సూచించారు. సత్యసాయి జిల్లాలో ఆయన పర్యటించారు. ఆర్డీటీ సేవలను యువగలం పాదయాత్ర సమయంలో ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో ఆర్డీటీ ఆసుపత్రిని మంత్రి లోకేష్ సందర్శించారు. ఆయనకు ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచ్ ఫెర్రర్తో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. ఆర్డీటీ అందిస్తున్న సేవలను పరిశీలించి వైద్యంపై రోగులను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఇంకా మంచి సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఎన్డీఏ ప్రభుత్వం తరపున ఆర్డీటీ ట్రస్టుకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని భరోసా ఇచ్చారు. డైరెక్టర్ మాంచ్ ఫెర్రర్ అక్కడ అందిస్తున్న సేవలను మంత్రికి వివరించారు. అంతకుముందు పుట్టపర్తి ఎయిర్పోర్టుకు చేరుకున్న లోకేష్కు జిల్లాకు చెందిన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అనంతరం బత్తలపల్లిలో తెదేపా నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రావాల్సిన లైసెన్స్ ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తాం జరిగింది. ఇది మేము ఎందుకు ఒక పట్టుదలతో చేశామంటే అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వెనుకపడిన జిల్లాని, ఒక ప్రాంతాన్ని దత్తక తీసుకుని ఇక్కడున్న ప్రజలందరినీ సొంత కుటుంబ సభ్యులుగా వాళ్ళు చూసి ఒక ప్రేమతో వాళ్ళ పలకరింపు, ఒక ప్రేమతో వాళ్ళందరినీ చూసుకుంటాం. ఇక్కడున్న ప్రజలందరికీ తెలిసిన విషయమే. అందుకే ఈ వ్యవస్థకి మేము అండగా నిలబడ్డాం, ముందు కూడా నిలబడతాం. ఈరోజు మాంచో గారి తల్లిని కూడా కలుస్తాం జరిగింది. ఆమెకు చెప్పాం, మొదటిసారి మాంచో గారు కలిసినప్పుడు నాకన్నా అద్భుతమైన తెలుగులో ఆయన మాట్లాడారు. నేనే ఆశ్చర్యపోయా, ఇంత అద్భుతంగా తెలుగులో మాట్లాడుతున్నారు ఏంటారు. మైండ్ ఇంకా ఆ క్షణంలో కాంప్రహెండ్ చేయలేకపోయింది. ఒక వ్యక్తి ఇంత అద్భుతంగా తెలుగులో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, పుట్టి పెరిగింది నేను ఇక్కడనే, 13 సంవత్సరాల వయసు వచ్చేవరకు ఇంగ్లీష్ నాకు తెలియదు, తెలుగే నాకు నేర్పించారు ఇంట్లో అని మాంచో గారు నాకు స్వయంగా చెప్పడం జరిగింది. ఇట్లా పాదయాత్ర నేను ఎందుకు చేశానంటే ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు నేరు తెలుసుకోవాలి, ఇలాంటి అద్భుతమైన సంస్థల్ని నేరుగా కలవాలి, వాళ్ళు చేస్తున్న పవిత్రమైన కార్యక్రమాలు మేము తెలుసుకోవాలి. దాని తర్వాత జీవితాంతం ఇలాంటి అద్భుతమైన సంస్థలకు అండగా నిలబడే లక్ష్యంతో ఆనాడు పాదయాత్ర ప్రారంభించాం. ఒక మాటలో చెప్పాలంటే నా అదృష్టం, ఆర్డీటీ సంస్థలో నా వంతు ఒక 0.001% సహాయం చేయగలను నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఒక భారతీయుడిగా, ఒక తెలుగుడిగా, ఒక ఆంధ్రుడిగా ఆర్డీటీ అనేది మన సంస్థ. ఇది ఇక్కడున్న మనందరి సంస్థ. ప్రాంతాల అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ సంస్థకి మనందరం ప్రజలందరూ, సమాజం మొత్తం కలిసికట్టుగా ఉండాలి, నిలబడాలని నేను పిలిపిస్తున్నాను. నేను ఇప్పుడే నగరంలోని హితకారిణి సమాజం పరిపాలన కార్యాలయాన్ని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శుక్రవారం హితకారిణి సమాజం చైర్మన్ యాళ్ల ప్రదీప్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో సంస్థ నిర్వహణలో అనేక తీవ్రమైన పరిపాలన లోపాలు, నిర్లక్ష్యాలను గుర్తించారు. తనిఖీ సందర్భంగా కార్యాలయ హాజరు పట్టి, మినిట్స్ బుక్, పరిపాలనా రికార్డులు తదితర అంశాలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్వయంగా పరిశీలించారు.
ఈ క్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న దినేష్ దాదాపు ఏడాది కాలంగా విధులకు సక్రమంగా హాజరవడం లేదనే విషయం బయటపడింది. ఈ విషయాన్ని కార్యాలయ సిబ్బంది ఓ జగదీష్ ఎమ్మెల్యే వాసు దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎమ్మెల్యే వాసు స్వయంగా దినేష్ను ఫోన్ ద్వారా సంప్రదించి వివరణ కోరగా గత 3 నెలలుగా తాను నిరంతర సెలవులో ఉన్నట్లు ఆయన తెలిపినట్లు సమాచారం. సెలవు సమయంలో మరో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారని చెప్పినప్పటికీ కార్యాలయంలో కనిపించిన పరిస్థితులు చూస్తే సరైన పర్యవేక్షణ లేకుండా సంస్థ పరిపాలన పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనట్లు స్పష్టమైందని పేర్కొన్నారు. సమగ్ర విచారణ నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎండోమెంట్ కమిషనర్ కె రామచంద్ర మోహన్కు లేఖ ద్వారా నివేదించారు. మినిట్స్ ఫొటోస్ తీసుకొని లాస్ట్ మీ 4 మీటింగ్స్ ఎప్పుడైనా కూడా రికార్డ్ చేసి ఇప్పుడు నా లెటర్ రాయడం మీదే ఇలాగ మినిట్స్ బోర్డు మీటింగ్ పెట్టుకున్నా మినిట్స్ బుక్లో అప్డేట్ చేసి రికార్డ్ అసిస్టెంట్ ఇదొకటి, అటెండెన్స్ ఒకటి, ఈఓ ఒక సూచనల మేరకు ఇతను ఇలా పనిచేస్తున్నాను. ఈఓ కూడా నేరుగా ఎమ్మెల్యేకి ఇప్పుడు ఫోన్ రికార్డ్ చేశారా, ఆయనతో మాట్లాడి సెలవులు పెడతాను 15 రోజులు దాటితే మళ్ళీ నేను కావాలంటే వేసుకోవచ్చు ఇంకో ఈవోని, నేను మళ్ళీ ఇప్పుడు సెలవులు పెట్టి 25వ తారీఖు ఇప్పుడు దాకా ఉందన్న సెలవు మళ్ళీ ఇంకో 20 రోజులు పెడతానని ఎమ్మెల్యేకే నేరుగా చెప్పాడు. ఆయన అన్నది కూడా రికార్డెడ్గా పెట్టేసి సంస్థ ఇబ్బంది పడుతుంది, మీరు చర్యలు తీసుకోండి కమిషనర్ కట్టు. జిల్లాలో 2027 గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దిశగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో సమగ్ర చర్యలు చేపడుతున్నామని గోదావరి పుష్కరాల స్పెషల్ ఆఫీసర్ ఎన్ మనోజ్ కుమార్ రెడ్డి తెలిపారు. చెన్నై బృందంతో కలిసి ఆయన కొవ్వూరులో పర్యటించారు. గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లలో భాగంగా చెన్నై నుంచి వచ్చిన చెన్నై యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రత్యేక సాంకేతిక బృందం కొవ్వూరు పరిసర ప్రాంతాల్లోని పుష్కర్ ఘాట్లను పరిశీలించింది. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ ఎన్ మనోజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు, జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ సూచనల మేరకు పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాతో కుంటా బృందం సమావేశం జరిగిందని తెలిపారు. చెన్నై యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ బృంద సభ్యులు పూనం, రవిశంకర్, ప్రతిభ, రమేష్, కొవ్వూరు ఆర్డీఓ కె ఆనందరావు, డీఎస్పీ జి దేవకుమార్, సిఐ పి విశ్వం, తహసీల్దార్ దుర్గాప్రసాద్, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా మంచి సౌకర్యాలు ఏ విధంగా ఇవ్వచ్చు అన్న విషయాన్ని వాళ్ళని సూచనలు తీసుకోవడానికి ఆ టీం వాళ్ళు ఈరోజు వచ్చి కొవ్వూరు సైడ్ కానీ మొత్తం తిరుగుతూ ఉన్నారు. నిన్న రాజమండ్రి కూడా వాళ్ళు సందర్శించారు. దానికి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి పూర్వపు ఎక్స్పీరియన్స్ తోటి అదేవిధంగా వాళ్ళ ఎక్స్పర్టీస్ తోటి సజెషన్స్ అన్నీ ఇస్తారు. వాటిని కూడా కలుపుకొని అన్ని విధాలుగా కూడా రాబో పుష్కరాల్లో ఎటువంటి ఇష్యూస్ లేకుండా అదేవిధంగా వచ్చే అందరికీ కూడా మంచి సౌకర్యాలు ఉండే విధంగా చర్యలు తీసుకున్నట్టు కారణంగా ఆంధ్ర పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్ కార్మికుల వేతనాలు, ఇతర సమస్యల పరిష్కారానికి సాగిస్తున్న న్యాయబద్ధమైన పోరాటానికి మద్దతు కోరుతూ మిల్లు చుట్టూ ఉన్న గ్రామాల్లో భారీ ఎత్తున పర్మనెంట్ తాత్కాలిక కార్మికులు బైక్ ర్యాలీ ద్వారా పర్యటన నిర్వహించారు. స్థానిక కడియం పేపర్ మిల్లు నుండి బైక్ ర్యాలీ ప్రారంభించి జేగురుపాడు, మాధవరాయుడుపాలెం, సావరం, కడియం మీదుగా చైతన్యనగర్, రాజవోలు వరకు బైక్ పర్యటన జరిగింది. ఈ గ్రామాల్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులకు కార్మికుల పోరాటానికి మద్దతు ఇవ్వమని కోరారు. కడియం దేవి సెంటర్లో మీడియా నిర్దేశించి కార్మిక సంఘం నాయకులు మాట్లాడారు. సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు టి అరుణ్ మాట్లాడుతూ జీతాలు పెంచమని అడిగిన పాపానికి 59 మంది కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించమని కోరిన 11 మంది పర్మనెంట్ కార్మికులను యాజమాన్యం ఏకపక్షంగా సస్పెండ్ చేసి వేధింపులకు గురిచేస్తుందన్నారు. కార్మికుల సమస్యలను జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రి కందుల దుర్గేష్కు తెలియజేశామని, వారి జోక్యం ద్వారా కార్మికులకు న్యాయం చేయాలని కోరామన్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి పూర్ణిమారాజు, జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు, మిల్లులో పనిచేస్తున్న పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. ఆ 40 రూపాయలు చెప్పిన పెరిగిన తర్వాత కూడా కాంట్రాక్ట్ కడియం పేపర్ మిల్లే కాదు, ఆంధ్ర పేపర్ లిమిటెడ్, రాజమండ్రి కడియం యూనిట్ రెండింటికి కలిపి ఒకటే బ్యాలెన్స్ షీట్ యాజమాన్యం చూపిస్తూ ఉంది. ఆ బ్యాలెన్స్ షీట్లో 2022, 23, 21, 22 ఈ అన్ని ఆర్థిక సంవత్సరాల్లో యాజమాన్యానికి 550 కోట్లు, 350 కోట్లు
150 కోట్లు ఇట్లాగ 100 పైబడి కోట్ల రూపాయల నికర లాభాలు వచ్చినట్టు యాజమాన్యం దాఖలు చేసినటువంటి బ్యాలెన్స్ షీట్లే చెప్తా ఉన్నాయి. మరి 100 కోట్ల రూపాయల నికర లాభాలు వస్తూ ఉంటే, ఆకాశంలో ధరలు అంటిపోతూ ఉంటే, కార్మికుల కష్టార్జితానికి వేతనాలు పెంచమని అడిగితే వేతనాలు పెంచకుండా తిరిగి కార్మికుల్ని బెదిరించే పద్ధతి. ఇవాళ కార్మికుల ఆందోళనకు మద్దతుగా నిలిచారనే పేరుతో 11 మంది పర్మనెంట్ నాయకులు సస్పెండ్ చేసి 59 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని వాళ్ళ మీద ఛార్జ్ షీట్లు పెట్టి వాళ్ళ ఉద్యోగాలు తీసుకొని బెదిరించే పద్ధతి ఎలా సరైంది? అందుకని మేము కార్మిక వర్గం తరఫున గడియం మండలంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధుల్ని, రాజకీయ పార్టీ నాయకుల్ని అందరినీ విజ్ఞప్తి చేసేది, ఇవాళ కార్మిక వర్గం చాలా న్యాయబద్ధమైన డిమాండ్స్ కోసం ఇవాళ ఆందోళన ఉన్నారు. ఇవాళ రాజకీయాలతో సంబంధం లేకుండా కార్మిక వర్గం తరఫున అందరూ కూడా నిలబడండి, మద్దతు ఇవ్వండి, ఈ సమస్య పరిష్కారం కృషి చేయండి మేము అడుగుతా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. జిల్లా మంత్రి దుర్గేష్ గారి దృష్టికి కూడా విషయం తీసుకెళ్లడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా జోక్యం చేసుకుని కార్మిక వర్గ సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి కోరుతాం. సామాజిక సేవకుడు మెగాస్టార్ చిరంజీవి అభిమాని ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీనివాస్ వలస కార్మికులకు ఉచితంగా కళ్లజొల్లు, టోపీలు పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక దేవి చౌక్ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ చెల్ల శంకర్రావు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, నామనవాసు చేతుల మీదుగా వలస కార్మికులకు కళ్లజోళ్లు, టోపీలను పంపిణీ చేశారు. అనంతరం మొబైల్ చలివేంద్రం ద్వారా మజ్జిగ పంపిణీ చేశారు. చల్లా శంకర్రావు మాట్లాడుతూ, తాను ధనవంతుడు కాకపోయినా తనకు వచ్చిన సంపాదనలో కొంత ప్రజాసేవకు కేటాయించడం అభినందనీయమన్నారు. సమాజ సేవకుడిగా పడాల శ్రీనివాస్ అందరికీ ఆదర్శమని కొనియాడారు. పంతం కొండలరావు మాట్లాడుతూ, మెగాస్టార్ అభిమానిగా ఆయన బాటలో పడాల శ్రీనివాస్ చేసే సేవలు మరవలేవన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు నిరంతరం చేస్తూ పడాల శ్రీనివాస్ రోల్ మోడల్గా నిలుస్తున్నారన్నారు. క్షీరలక్ష్మి, కోమండూరి కుమారి, కాకర నాగరాజు, సబ్బెల్ల రాము, పాలూరి శ్రీనివాస్, సబ్బెల్ల రమేష్, పడాల వెంకటేష్, దేశినిడి రాంబాబు, లోకేష్, సింహ సత్యనారాయణ, మహంతి శ్రీనివాస్, చింత సతీష్, ఎన్ నాగేశ్వరరావు, పడాల ప్రసాద్, బల్లాబత్తుల చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల వారికి సహాయం చేయడానికి కులం కానీ మతం కానీ ఏది అడ్డు రాదని ఈరోజు ఇక్కడ దేవి చౌక్ దగ్గర మా ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ అయినటువంటి పడాల శ్రీను గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ ఇంత ఎండ తాకిడికి పేదవాళ్ళందరికీ కూడా ఈ కళ్ళజోళ్ళు పంపిణీ జరిగింది. అలాగే ఎండ వేడిమిని తట్టుకోవడానికి టోపీలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మజ్జిగ కూడా విత్తనం కూడా ఇలా జరిగింది. ఇలాగ ప్రతిసారి అస్తమానం ఏదో ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఉంటాడు పడాల శ్రీను. అందువల్ల ఏంటంటే ఈ సమాజంలో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా ఏదో రకంగా సహాయ సహకారాలు అందించాలని మంచి మనసుతో ఉన్నటువంటి పడాల శ్రీను గారికి, ఆ పడాల శ్రీను గారు మా తమ్ముడు దీంట్లో పాల్గొన్నటువంటి మా సోదరుడు అయినటువంటి మన పంతం కొండలరావుకి, ఇంకా మిగతా పడాల శ్రీను శ్రేణులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా మంచి చేయాలని, అతనికి చేయటానికి కావలసినటువంటి సంపూర్ణ ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. చిరంజీవి అభిమాని పడాల శ్రీనివాసు వారి బృందం ఈరోజు ఇక్కడ సమ్మర్లో వేసవికాలం సందర్భంగా మజ్జిగ ఏర్పాటు చేయటం, అలాగే ఎండలో కళ్ళు తిరుగుతూ ఉంటాయి కాబట్టి కూలింగ్ గ్లాసెస్ ఒకటే అందజేయడం, నెత్తి మీద వేడి రాకుండా టోపీ నోటి 3 కార్యక్రమాలు ఇక్కడ ఘనంగా చేపట్టినందుకు పడాల శ్రీనికి వారి బృందానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి చిరంజీవి గారు ఏ ఆశయాలతో అయితే ముందుకు వెళ్తున్నారో ప్రజాసేవలో దాన్నే ఫాలో అవుతూ పడాల శ్రీను కూడా అదే విధంగా ఫాలో అవుతూ మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. మరి బస్ షెల్టర్ కట్టడం కానీ, మొక్కలు నాటడం కానీ, చిరంజీవి పుట్టినరోజుకి రక్తదానం, బట్టలు పంపిణీ కార్యక్రమాలు, ఇలాగే మొక్కలు నాటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈ అన్నిట్లు కూడా మా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు గారి ఆశీస్సులు ఉండడం, అలాగే అభిమానులందరూ కూడా అతను సహకరించడం, మరి అలాగే మా మిత్రుడు నామన వాసు, చంద్రశేఖర్ వీళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని
మా ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని, అలా మీడియా కూడా అతన్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తే మరిన్ని కార్యక్రమాలు చేస్తాడని చెప్పి ఆశిస్తున్నాను. త్యాగరాజ నారాయణదాస సేవా సమితిలో విశాఖపట్నానికి చెందిన టి రమ్య కిరణ్మయి గాత్ర కచేరి రసరమ్యంగా సాగింది. పంతుల సాకేత్ వయోలిన్ పై, కొమ్మ జోషుల సద్గురు చరణ్ మృదంగంపై, సరస్వతుల హనుమంతరావు ఘటంపై సంహరించి రక్తి కట్టించారు. శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి 75 వసంతాల సందర్భంగా అమృతోత్సవం పేరిట ఈ నెల 23వ తేదీ వరకు 18 రోజుల పాటు స్థానిక గోదావరి గట్టున గలి సమితి ప్రాంగణంలోని ఏసీ ఆడిటోరియంలో తలపెట్టిన సంగీత మహోత్సవాలలో భాగంగా 9వ రోజు గురువారం సాయంత్రం కిరణ్మయి గాత్ర కచేరీ జరిగింది. సమితి గౌరవ చైర్మన్ వాడ్రేవ్ వెంకటరమణారావు, చైర్మన్ సిఎస్ వెంకట్రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ జోసుల సరస్వతి, ఫంక్షనల్ సెక్రటరీ వక్కలంక శ్రీరామచంద్రం, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథ్ భాస్కర్రామ్, కోశాధికారి వి కృష్ణకుమారి తదితరులు పర్యవేక్షించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 12వ తరగతి పరీక్ష ఫలితాలలో రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారని రాజమహేంద్ర విద్యా సంస్థల డైరెక్టర్ తేతలి సత్య, సౌందర్య ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ టీవీడి చంద్రశేఖర్ తెలిపారు. స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న రాజమహేంద్రి విద్యా సంస్థల ఆవరణలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సిబిఎస్ఈ బోర్డు 12వ తరగతి పరీక్షలు 2026 ఫలితాలలో రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు 100% ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి అత్యుత్తమ ఫలితాలతో పాఠశాలకు అపూర్వ విజయాన్ని చేకూర్చడమే కాకుండా పాఠశాల ప్రతిష్టను విద్యార్థులు ఇనుమడింపజేశారని అన్నారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షలో మునగాల భారతీదేవి ఎంపీసీ గ్రూపులో 469 మార్కులు సాధించి ప్రథమ స్థానం పొందిందని, 5 మంది విద్యార్థులు 80% కంటే ఎక్కువ, 15 మంది విద్యార్థులు 70% కంటే ఎక్కువ, 51 మంది విద్యార్థులు 60% కంటే ఎక్కువ మార్కులు సాధించారని తెలిపారు.
అత్యుత్తమ ఫలితం సాధించిన మునగాల భారతీదేవిని శాలువా మరియు పుష్పగుచ్చంతో సత్కరించారు. I myself T. Satya Soundarya, Director of Rajmahendri International School. సో మొన్న రిలీజ్ చేసిన రిజల్ట్స్ చూసినట్టయితే మన CBSE +2 రిజల్ట్స్లో హైయెస్ట్ మునగాల భారతీదేవి అనే స్టూడెంట్ స్కోర్ చేశారు. అవుట్ ఆఫ్ 500 షీ స్కోర్డ్ 469, విచ్ ఈస్ ఆల్మోస్ట్ 94%. దిస్ ఈస్ ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ +2 స్టూడెంట్స్ విచ్ వీఆర్ సెండింగ్ అవుట్. సో ఫస్ట్ బ్యాచ్లోనే ఇంత రిజల్ట్ రావడం అనేది చాలా గ్రేట్ అచీవ్మెంట్ అని మేము ఫీల్ అవుతున్నాం. సో ఎవరైతే స్టాఫ్, అలాగే పేరెంట్స్, అలాగే స్టూడెంట్స్ ఎవరైతే దీనికోసం ఎంత ఎఫర్ట్ పెట్టి ఇంత మంచి రిజల్ట్ తేవడానికి మా అందరికీ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నేను చాలా హార్ట్ఫుల్గా కంగ్రాచులేట్ చేస్తున్నాను. అలాగే మేము ఇంకా రాబోయే ముందు రోజుల్లో మంచి మంచి రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తామని కూడా నేను తెలియజేస్తున్నాను. ఫస్ట్ బ్యాచ్లోనే మనకి అందరూ కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు స్టూడెంట్స్ అందరూ కూడా. అలాగే 90% అబవ్ స్టూడెంట్స్ కూడా మనకు చాలామంది మంచిగా స్కోర్ చేశారు. 80% అబవ్ వచ్చిన రిజల్ట్ కూడా మనకి ఆల్మోస్ట్ 80% అబవ్ మనకి 5 స్టూడెంట్స్, అలాగే 70% అబవ్ ఆల్మోస్ట్ 15 స్టూడెంట్స్ వరకు మనకు స్కోర్ చేయడం జరిగింది. It is one of the memorable day to us because student, class 12 CBSE student, Munagala Bharati Devi brought laurels to the school, securing 469 marks out of 500, and in the MPC group, she is the toppest of the school. So this is the first batch which we have produced this year. A lot of efforts been placed. As you all know very well, CBSE, how the standards have been increased. Now recently they have started OSM, online correction evaluation. Though in this she has secured 94%. Really, we congratulate Munagala Bharati Devi and the teachers, those who have taken a lot of efforts in this, and I thank our management to give such an opportunity to serve the people. Every day schedule in the school is most important. So every week the weekly test and analysis of such a weekly test are most important for the success. My name is Munagala Bharati Devi and I have studied class 11 and 12 in Rajmahendri International School. I scored 469 out of 500 in my class 12 and also a score of 98.9 percentile in JEE Mains, and I want to go higher for IIT also. I am happy for my result. Also the support that I have received from management and principal sir also, he gave me every opportunity to go ahead in my college, and also we were given practice every week for the weekend exams. మానసిక శారీరక ఆరోగ్యానికి ఊతమిస్తూ సన్మార్గంలో ఎంతో మందిని నడిపిస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాత సోమాలమ్మ ఆలయం వీధిలో ఉన్న సామ్రాజ్య ద సిల్వర్ కింగ్డమ్ భవనంలో వేడుకలు జరిగాయి. ఇదే సమయంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకులు రవిశంకర్ 70వ జన్మదినోత్సవాన్ని కూడా జరిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ శిక్షకులు గంటి కామాక్షి, ఎన్వి శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యులు పివిఎస్ కృష్ణారావు, మహేష్, కృష్ణమోహన్, వెంకటేశ్వరరావు, ఉషావాణి, రామ్ కుమార్, ఎన్వి రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 45 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని వక్తలు వివరించారు. దేశ ప్రజల సౌభాగ్యానికి, ఆరోగ్యానికి రవిశంకర్ చేస్తున్న కృషిని కొనియాడారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు అనుగ్రహించాలని ప్రార్థించారు. అనంతరం క్రీడారంగం నుండి అజ్జీ బాలకృష్ణను ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సభ్యులు ఘనంగా సత్కరించారు. వార్షికోత్సవం సందర్భంగా తీగల రాజా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన పవర్ లిఫ్టర్ గా ఉన్నారు. ఆయన్ని సెలెక్ట్ చేసి మన విజయవాడ పిలిచి వారిని ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ రోజు వారిని ఇద్దరిని ఆహ్వానించాము. ఇంకా అయితే మేము ఎప్పుడు కూడా మన కృష్ణ మెడికల్ హాల్లో చేయడం జరుగుతుంది. అనుకోకుండా
ఇవాళ ఈ ప్రాంగణం మనకు వచ్చిందంటే చాలా ఆనందం. గల కారణం ఏంటంటే గురువుగారు వాళ్ళు ఇక్కడ మనందరినీ సమాజపరిచారు, ఊహించినటువంటి పరిణామం ఇది. అందుకోసం ఇవాళ తీగల రాజా గారు మనకి చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. ఎందుకంటే బాబా వాళ్ళు మనకి గురువు గారు ఇక్కడే ఉన్నారు, మన అందరిలో ఉన్నారు కనుక మరి మీ అందరి తరఫున, నా తరఫున, ఆర్ట్ ఆఫ్ లివింగ్ తరఫున రాజా గారికి చిన్న మనవి పెట్టుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఈ ప్రాంగణంలో కూడా సత్సంగం జరిగి మాకు వారానికి ఒకసారి ఒక క్లాసెస్ చేయడానికి చేస్తే చాలా మంచిదని అనుభవిస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే కృష్ణా మెడికల్ హాల్లో కూడా మాకు పని నాగేశ్వరరావు మంచి మాట చెప్పారు. ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి, కానీ మంచి కార్యక్రమంలో గురూజీ బ్లెస్సింగ్స్ తోటి ఓంకారం చెప్పడం వల్ల ఆ యొక్క నిర్వహించేటువంటి నిర్వాహకులకు కానీ అధిపతులకు కానీ బాగుండాలి అనే సంకల్పం కనుక అటువంటి అవకాశాన్ని కూడా మాకు మీరు ఇప్పించవలసిందిగా కోరుతూ గురువు గారి యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఒక చిన్న ముఖ్య మా క్లబ్ గురించి ఒక 2 ముక్కలు మీకు చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఇది 2022 రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్స్ అని ఒక ఇంటర్నేషనల్ క్లబ్ని స్థాపించడం జరిగిందండి. దానికి చాప్టర్ ప్రెసిడెంట్గా నేనే టేకప్ చేసి ఈరోజు 180 మంది సభ్యులతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అటు ఆరోగ్యము, వైద్యము, విద్య, అదే రకంగా పర్యావరణ, అదే రకంగా సామాన్యులు మధ్యతరగతులుగా ఉండే వ్యాపార సంస్థల నుంచి కూడా ఒకరికొకరు చేయవతలించుకోవటం, ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అదే రకంగా రొటీరియన్స్ అందరం కలిసి ఒక యూనిట్గా ఏర్పడి అందులో కొంతమందిని కలిసి సుమారు ఒక 10 కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ సిల్వర్ షోరూమ్ పెట్టామండి. మరి ఇందులో వచ్చే లాభాలతో వాళ్ళకి పెట్టిన వాళ్ళకి కొంత ఇస్తూ కొంత సమాజ సేవకు వినియోగించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు ఉంటాయి. సన్మానాలు, సత్కారాలు, మీటింగ్స్ అన్నింటికి ఉపయోగపడుతున్న ఈ హాల్ని ఒక హోమ్ థియేటర్ స్టైల్లో దీన్ని తయారు చేస్తాం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంలో మన రాజమండ్రికి 2 వచ్చినాయి. ఒకటి డాక్టర్ కరి రామారెడ్డి గారు, 2వ విభాగంలో వీరికి వచ్చింది. అంటే వీళ్ళిద్దరినీ కూడా సెలెక్ట్ చేసి ఆల్ ఇండియా లెవెల్లో రాష్ట్రంలో ఇద్దరిని మన ఈస్ట్ గోదావరికి వచ్చింది. ఆ మహాభాగ్యం మనకు దక్కింది. వారు ఏం మాట్లాడతారు ఒకసారి. గత 14 సంవత్సరాల నుండి చేస్తూ ఉన్నానండి. ఇంటర్నేషనల్స్ చేశానండి. ఈ అన్నింటి మీద కలిపి మొన్న ఇంటర్నేషనల్ గా గురూజీ మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, అలా తెలిసి గాలివాటంగా పెట్టాము. ఆయన్నే సెలెక్ట్ చేయడం జరిగింది. అది సార్ ఇక్కడ రాజమండ్రిలో మనకి వెన్యూ కోసం అని చెప్పి సార్ని, తీగల రాజా గారిని, అలాగే గ్రంథి రాజా గారిని కలవడం జరిగింది. అడిగిన వెంటనే మాకు కాదనకుండా డేట్స్ అవైలబిలిటీ చూసి వెంటనే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్డీటీ ట్రస్ట్ సేవలకు అందరూ సహకరించాలి. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. హితకారిణి సమాజం పరిపాలన విభాగంలో లోపాలు ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 2027 గోదావరి పుష్కరాలకు ప్రతిష్టాత్మక ఏర్పాట్లు. కొవ్వూరు పరిధిలో సాంకేతిక బృందం పర్యటన. పేపర్ మిల్ కార్మికుల భారీ బైక్ ర్యాలీ. అండగా ఉంటామన్న అఖిల పక్షాల భరోసా. వలస కార్మికులకు కళ్లజోళ్లు, టోపీలు పంపిణీ. పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.